వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డికి మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాతిరెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు షేక్ గయాసుద్దీన్, వెంకటేశ్వర్లు, మధుసూదన్ రెడ్డి, నాగేశ్వరరావు, రాంబాబు, గణేష్, బాలు, వంశీ, కొండ రాజీవ్, పెంచలయ్య, హరికృష్ణారెడ్డి తదితర వ్యాపారస్తులు ఘన సన్మానం చేశారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో మార్కెటింగ్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పలు సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని కోరారు. తనపై నమ్మకంతో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా అప్పగించిన బాధ్యతలను శక్తి వంచన లేకుండా నిర్వర్తిస్తానని శ్రీధర్ రెడ్డి తెలిపారు. చైర్మన్ గారు మన ప్రమాణ స్వీకారానికి రమ్మన్నారు, మాకు ఫోన్ చేసి రమ్మన్నారు. నేను రాలేకపోయినా ఆ రోజు నాకు ఆరోగ్యం సరిలేదు, దానికి రాలేకపోయినాను. 1961 నుంచి మేము బజార్లో ఉండేమో దాన్ని ఆన వెంకటరెడ్డి గారు ఆ మార్కెట్ ప్రొవైడ్ చేసి అక్కడ కట్టించారు. అది ఇరుకైపోయింది, రాను ఇరుకైపోయినందువల్ల యార్డు తరఫున ఇక్కడ ఈ మార్కెట్ యార్డు వాళ్ళ ప్లేస్ ఉండింది కాబట్టి ఈ ప్లేస్ లో కట్టిస్తారని జనార్దన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేసి ప్రొవైడ్ చేసి మార్కెట్ గా ప్రొవైడ్ చేశారు. కట్టిన నుంచి ఇక్కడ ఇంకొకటి మాత్రం బాగానే ఉంది. మరీ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. గతంలో సూరారెడ్డి గారు ఉన్నప్పుడు బతికున్నప్పుడు సూరారెడ్డి గారి మీటింగ్ లో చెప్పుకొచ్చారు, ఇదంతా 10-20 years మా లోపల మళ్ళీ మార్చాల్సి వస్తుంది మార్కెట్ అని. ఇప్పుడు అదే పరిస్థితి అయిందనమాట. ఉదయేటప్పుడు అయితే ట్రాఫిక్ రోడ్డు మీద అసలు ట్రాఫిక్ బంద్ అయిపోతుంది. చైర్మన్ గారికి చెప్పావు, పరిశీలిస్తానన్నాడు. పేరు హరికృష్ణారెడ్డి. మా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ అసోసియేషన్ తరఫున చైర్మన్ గారిని కలవడం జరిగింది. చైర్మన్ గారు పదవి బాధ్యతలు తీసుకుని చాలా రోజులైంది. అయినా ఇప్పుడు కలవడం ఎందువల్లనంటే మా తాతిరెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. ఈరోజు ఆయన వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులతో తాతిరెడ్డి గారి సమక్షంలో చైర్మన్ గారిని కలవడం జరిగింది. చైర్మన్ గారిని, సెక్రటరీ గారిని కలవడం జరిగింది. కొన్ని సమస్యల మీద వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు సామరస్యంగా అన్ని పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించారు. ఈరోజు మేము ఏసీ మార్కెట్ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ తరఫున అంటే 60 సంవత్సరాల అసోసియేషన్, ఈ రోజుది కాదు అసోసియేషన్, 60 సంవత్సరాల నుంచి అదే తాతిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మేమంతా ఆయన చెప్పినట్టుగానే అన్ని చేసుకుంటూ పోతూ ఉన్నాము. వ్యాపారస్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని గమనిస్తున్నాము, అన్ని చేస్తున్నాం. ఈ రోజు చైర్మన్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన కలవడానికి, ఆయనకి అభినందనలు తెలపడానికి మేమంతా వచ్చాము. ఆయనతో మాట్లాడాము. అదే ఆయనతో మాట్లాడి చైర్మన్ గారిని అభినందనలు తెలిపాము. చైర్మన్ గారు కూడా చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు మా మీద. అందరూ మీరు బాగా చేయండి, మేము అన్ని చేస్తానని చెప్పి కూడా మాకు మాట చెప్పడం జరిగింది. ఇంతవరకు ఇంకేం లేదు, దీంట్లో విశేషం లేదు. మా సమస్యలు ఉంటే ఇంకొకసారి చెప్తాం చైర్మన్ గారికి. చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి మా ధన్యవాదాలు. అంటే ఈ మీడియా వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు.